మాస్టర్స్ అందరికీ శుభోదయం. అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు ప్రియతమ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతారు బాబాజీ గారికి ఆత్మపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఓషో సాక్షి సాధనాలు అనేది అద్భుతమైనటువంటి పుస్తకం. ఇప్పటికే మనం దీంట్లో కొన్ని అద్భుతమైన జ్ఞానాన్ని మనం పంచుకున్నాం. లాస్ట్ 2 సెషన్స్గా మనం వీటిని తెలుసుకుంటూ వస్తున్నాం. సో ఇది 3వ సెషన్ అవుతుంది. సో ఈరోజు కూడా ఒక అద్భుతమైన జ్ఞానం, శ్రద్ధ అశ్రద్ధతో ముక్తి అనేటువంటి ఒక సబ్జెక్ట్ని తీసుకున్నాం. దీని గురించి వివరంగా తెలుసుకుంటాం. దానికంటే ముందు ధ్యానం గురించి కొన్ని విషయాలు చెప్పాలి మీకు. సో ధ్యానం అనేది మనం ప్రతినిత్యం చేస్తున్నాం. ఇప్పటికే మీరు ఒక 45 నిమిషాలుగా ధ్యానం చేసి బయటకు వచ్చారు. సో ధ్యానం అనేటువంటిది చేసేటువంటిది కాదు. ధ్యానం అనేటువంటిది అది కలిగేటువంటి స్థితి అని ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను. ధ్యానము కలిగే స్థితి, చేసేటువంటి క్రియ కాదు. ధ్యానం ఒక క్రియ కాదు. ధ్యానం ఒక ఏకాగ్రత కాదు. ధ్యానము ఒక ఏకాగ్రత కాదు, ఒక క్రియ కాదు. ధ్యానము తనంతా అదే కలిగే స్థితి. ఎప్పుడైతే మనస్సును మనం నెమ్మది చేస్తూ 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 వస్తే అప్పుడు మనకు కలిగేటువంటి స్థితిని ధ్యాన స్థితి అంట. గుర్తుపెట్టుకోండి. చాలామంది ధ్యానం చేయాలి ధ్యానం చేయాలి అనుకుంటూ ఉంటారు. అంతే. ధ్యానానికి ఒక క్రియ సూచించారు, అంతే. ధ్యానానికి ఒక సాధన ఇచ్చారు. ప్రతిదీ కూడా అంతే కదా. ఇప్పుడు సంగీతం అనేటువంటిది, సంగీతానికి ఎన్నో సాధనాలు ఉంటాయి, అవునా, పరికరాలు ఉంటాయి. వాటిని ఉపయోగించుకొని ప్రాక్టీస్ చేస్తూ 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 పోతే చివరికి సంగీతం కలుగుతుంది. అంతేగాని స్టార్టింగే సంగీతం ఏం చేయలేం మనం. అలాగే మనకు ఒక శ్వాస ప్రక్రియ ఇచ్చారు. దాన్ని మనం ఉపయోగించుకొని దాన్ని మనం ఆ శ్వాసను వెంబడించి శ్వాసను వెంబడి వెళ్ళడము, శ్వాస ఎక్కడికి వెళ్తుందో అలాగా వెళ్తూ మరి లోపలికి వెళ్తూ బయటికి వస్తూ దాన్ని అలాగ వెంబడిస్తూ ఉంటే కొంతసేపటికి ఆ యొక్క శ్వాస నెమ్మది అవుతుంది. ఏదైనా అంతే. దేనితో పాటు మనం ప్రయాణం చేస్తాం అది నెమ్మది అవునే అవుతుంది కంపల్సరీ. అంటే మనం అక్కడ దాని మీద ఒక అంటే దాని ఏమంటారంటే దాని మీద మనము జాగరూకతతో ఉన్నాము అని అర్థం. అంటే అవేర్నెస్గా ఉన్నామని అర్థం. దాన్ని మనం గమనించే కొద్దీ అది నెమ్మది అవుతుంది. అలాగా ఒక ప్రక్రియ ఇది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. అద్భుతంగా ధ్యానం చేయాలన్నప్పుడు ఇనిషియల్గా ఒక శ్వాస ప్రక్రియ, అదే దాని ఏమంటారంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి అని అడిగాం. ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే ఇదే. కూర్చొని హాయిగా కళ్ళు మూసుకొని ఇంకోటి ఏంటంటే ధ్యానం అనేది మన యొక్క నిజస్వరూపం. అర్థమైందా? ఇది కఠినమైనటువంటిది కానే కాదు. ధ్యానం అనేది మన నిజస్వరూపం. నిజస్వరూపం అంటే ఏంటి అంటే ఇప్పుడు గులాబీ చెట్టు ఉందనుకోండి, గులాబీ పూలు కంపల్సరీ పూస్తాయి కదా. అలాగా మనం కూడా ఒక మనిషికి ధ్యానం కలగడం అంతే సహజత్వం, అంతే సహజము అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇది కఠినం కాదు. అర్థమైందా? ఎందుకు అంటే మన సహజ స్థితి అది. మన సహజ స్థితి ఏంటి చెప్పండి? మనం ఆత్మ పదార్థాలం, అంతే. మనం ఆత్మస్వరూపులం, మనం ఆత్మలం. ఓకే. ఈ దేహ రూపంలో విధ దేహ రూపంలో అనేక అనేక లక్షల దేహాల రూపంలో ప్రకటితమయ్యాం, అంతే. మనం కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, అన్నీ కూడా ప్రకటితం అయినటువంటివి, అవునా? కాబట్టి మన సహజమైన ఆ గుణాన్ని మనం కఠినంగా కనుక్కునే అవసరం లేదు. ఎందుకంటే సో ధ్యాన పుష్పం వికసించడం కూడా అంతే స్వరలం. అంటే ఒక మనిషి అయినటువంటి వాడు, మనస్సు అయినటువంటి వారి యొక్క నిజ స్వరూపం ధ్యానం కాబట్టి అది ఆటోమేటిక్గా వికసిస్తుంది. ధ్యానం అనేది ఒక పుష్పం అనుకుందాం, మనస్సు అయినటువంటి ఒక చెట్టు అనుకుందాం. ఆ చెట్టుకు ఈ ధ్యానము అంటే మనస్సుకి ధ్యానం వికసించడం ఎంత సులభం అంటే అంతే సులభం. ఒక ఒక చెట్టుకు, గులాబీ చెట్టు గులాబీ పుష్పం ఎలా వికసిస్తుందో మనలో కూడా ధ్యానం వికసించడం అంతే సులభం. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కఠినంగా తీసుకోవద్దు. దీన్ని చేయవలసిన పని అంతా ఏంటంటే హాయిగా ఎక్కడ కూర్చుంటామో హాయిగా కూర్చోవడం, అంతే. ఓకే. సో దానికి మళ్ళీ కఠినమైన రూల్స్ పెట్టుకోకూడదు. ఓకే. కఠినమైన రూల్స్ అంటే ఎలా ఉంటాయంటే ఈ ఆటాసనాలు అని చెప్తాం కదా. సో హఠయోగం అని చెప్తాం. హఠయోగం అట్లాంటివి ఏవి చేయకూడదు. హాయిగా కూర్చోవాలి. సో జస్ట్ మన శరీరాన్ని వదులుగా పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా బిగుసుగా పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. సో ఆ కళ్ళు కూడా భారంగా మూసుకోకూడదు. కళ్ళు కూడా
చాలా ఏదో ఒక ప్రశాంతతకు, ఒక శాంతి కోసం మనము విశ్రాంతి కోసం మనం ఎప్పుడైతే పడుకుంటాం కదా, విశ్రాంతి కోసం పడుకుంటప్పుడు కళ్ళు గట్టిగా మూస్తామా? లేదు కదా. విశ్రాంతి తీసుకునేటప్పుడు నిదానంగా తనంతవే కళ్ళు మూసుకుపోతాయి. అలాగా రెస్ట్‌లోకి వెళ్ళాలి. ఇదంతా ఎలా ఉండాలంటే, ఒక సహజమైన ప్రక్రియగా నడిచినప్పుడే మనకు ఆటోమేటిక్‌గా అది కలుగుతుందనమాట. కాబట్టి ఆ కఠినత్వాన్ని దేన్ని మనము ఫాలో కాకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ విషయము. అర్థమైందా? సో, అలా చేసినప్పుడు మనకు ఖచ్చితంగా దాంట్లో అద్భుతమైన ఫలితాలు మనకు కనిపిస్తాయి. కాబట్టి సో, ఇక్కడ ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ధ్యానం అనేది నిదానంగా, అద్భుతంగా కుదురుతుంది. ఓకే. సో, అప్పుడు మన మనసునేందంటే బిగిసి ఆ! ఆ మనసు మనసు గూడా అంతే. గట్టిగా బిగిసి పట్టడం వలన సో, అది అశాంతి అయితుంది. శాంతి కలగదు దానికి. అవునా కదా? సో, అలాంటిది చేయకూడదు. సో, దీన్ని మనం గమనించుకొని ఈ ధ్యానాన్ని మనం అలా ముందుకు తీసుకెళ్దాం. అయితే ఈరోజు సబ్జెక్ట్ ఏంటి అనేది చూస్తే, ఈరోజు సబ్జెక్టు సో, అలాగ ప్రతి ఒక్కరు ప్రయత్నం ప్రతిరోజు చేస్తున్నారు కాబట్టి, సో, ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం చేయండి. మొదటగా ఆ శ్వాస వెంబడి లోపలికి వెళ్ళి బయటకొస్తారు గదా! ఆ ప్రక్రియ అదే ఇనీషియల్‌గా ఒక 5 నిమిషాలు చేయమని ఇంతకుముందు చెప్పాను నేను. ఇంతకుముందు మాస్టర్స్‌గా తెలుసు. ఆల్రెడీ నేను ఇంతకుముందు టీచ్ కూడా చేశాను. సో, ఆ మొదటి ప్రక్రియ చాలా ఇంపార్టెంట్. ధ్యానంలో 3 ప్రక్రియలు చాలా ఇంపార్టెంట్. మరొకసారి రిపీట్ చేస్తాను కొత్త వాళ్ళ కోసం. మొదటి ప్రక్రియ మనం కూర్చున్నాం, కళ్ళు మూసుకున్నాం, చేతులు జోడించుకున్నాం, కాళ్ళు 2 కట్టేసాం, నిదానంగా హాయిగా విశ్రాంతిగా కూర్చున్నాం. ఏ నియమం గూడా గట్టిగా ఇట్లా కూర్చోవాలని ఏం లేదు. మీకు ఒకవేళ నడుము నొప్పి ఉంటే ఒక గోడ సపోర్ట్ తీసుకొని గాని హాయిగా కూర్చోండి అంతే. హాయిగా కూర్చొని కొద్దిగా విశ్రాంతిగా కూర్చోండి చాలు. విశ్రాంతి ఎట్లంటే మనం పడుకోవడానికి స్టార్ట్ చేసినప్పుడు ఎలా కూర్చుంటామో అలాగా. ఒకవేళ గోడకు ఆనుకొని నిటారుగా కూర్చోగలిగితే కూర్చోండి. లేతే కొద్దిగా ఇట్లా అన్నా గాని పర్వాలేదు. తప్పేం లేదు. ఓకే. సో, ఏది బిగుసుగా పట్టుకోవద్దు. హాయిగా కూర్చొని ఒక్కసారి మనం శ్వాస మీద ధ్యాస పెడతాం గదా! ఆ శ్వాస వెంబడి లోపలికి వెళ్తూ, శ్వాస వెంబడి బయటకొస్తూ, శ్వాస ఎంత లోపలికెళ్తదో అంతవరకు వెళ్ళి, మళ్ళీ శ్వాస ఎంతవరకు బయటకొస్తదో అంతే దాంతో పాటు బయటకొచ్చి, అట్లా ఒక 5 నిమిషాలు మీరు చేశారనుకోండి, అప్పుడు మీ శ్వాస నెమ్మదైపోతుంది. మనస్సు నెమ్మదైపోతుంది. ఆ శాంతత అనేది ప్రశాంతత లోపల వచ్చేస్తుందనమాట. ఇది మొదటి ప్రక్రియగా మనం ప్రారంభించాలి ఎప్పుడు గూడా ధ్యానం అంటే. ఓకే. నేరుగా కూర్చొని శ్వాస మీద ధ్యాస ఎందుకది పోవట్లేదే, ఎందుకది కుదరట్లేదే అని జెప్పి మనం దాంట్లో బెంబేలు పడడం గానీ, లేదంటే బేజారు పడడం గానీ ఏది చేయగూడదు. కళ్ళు మూసుకున్న తక్షణమే మనసు నిలిచిపోవాలని చాలామంది ఆలోచిస్తారు. అదెలా నిలిచిపోతది? అంతవరకు ఆలోచిస్తున్న మనసు సడెన్‌గా ఎలా నిలుస్తుంది చెప్పండి? అది నిలిచేదానికి సాధ్యం లేదలా. అలా ఎప్పుడు సాధ్యం కాదు. ఎప్పుడు గూడా దానికి కొంత సమయం ఇయ్యాలి. ఆ సమయం కోసమే నేనేం చెప్తున్నానంటే ఒక బెస్ట్ ఎక్సర్‌సైజ్ ఇది. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్. దీన్నేమంటామంటే డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ అంటాం మనం. దాన్ని ప్రారంభించండి. అలా ఒక 5 నిమిషాలు చేయండి. అప్పుడు మనసు శాంతి పడుతుంది. ఆటోమేటిక్‌గా కుదురుతుంది. ఆ శాంతత వచ్చేస్తది. అప్పుడు సో, ఆహ్, ఆహ్, ఆ స్థితిలో ఆ స్థితిలో కూడా మీరు ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకొని కూర్చోవాలి. ధ్యానంలో ముందు కూర్చునే ముందు గూడా చెప్తున్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సో, ఎప్పుడైతే మనసు శాంతిస్తుందో అంటే శ్వాస నెమ్మదవుతుందో మనసు శాంతిస్తుంది. అలాగా నిదానంగా ఆ ప్రశాంత స్థితిలోకెళ్తాం. ఆలోచన రాహిత్య స్థితికెళ్తాం. అలాగనే మనం ఆ శ్వాస నెమ్మది అయిపోయి ఉంటుంది గదా! అలాగనే లోపలికి ఆ యొక్క శూన్యంలో ప్రవేశించి మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఓకే. సో, ఇలా జరిగేటప్పుడు ధ్యానం జరిగేటప్పుడు మన చుట్టూ శబ్దాలొస్తాయి. అవునా? రెండో సూత్రం చెప్తున్నాను. అంటే మనం ధ్యానంలో కూర్చునేటప్పుడే ఈ రెండో సూత్రం గూడా చెప్పుకోవాలి. మనకు మనముగా అర్థం జేసుకోవాలి. మూడవ సూత్రం కూడా ఉంది. అది చెప్తాను. రెండో సూత్రం ఏంటంటే, అద్భుతమైన ధ్యానానికి మన చుట్టూ ఈ యొక్క ప్రశాంత స్థితికి పోతున్నప్పుడు, శ్వాస నెమ్మదవుతున్నప్పుడు, ఆ టైంలో గూడా మన ఇంట్లో కూర్చుంటే ఇంట్లో పిల్లలు చప్పుడు చేస్తారు. మీరు కూర్చున్న సమయం ఏదైనా గావచ్చు. ఆ టైంలో ఏదైనా రావచ్చు. పిల్లలు చప్పుడు చేయొచ్చు. మీ ఇంటి పక్కనే చెట్టు మీద ఒక పక్షి కూర్చొని కూస్తా ఉండొచ్చు. శబ్దం చేస్తా ఉండొచ్చు. ఆ యొక్క చెట్టు గాలి జోరుగా మీకు వినిపిస్తా ఉండొచ్చు. అవునా కదా! సో, ఇలాంటివన్నీ జరగవు. అదే రోడ్డు మీద మన ఇల్లుంటే, ఆ రోడ్డు పక్కనే ఓ వెహికల్ చాలా ఫాస్ట్‌గా వెళ్తూ సౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలాంటియి ఎన్నో జరుగుతాయి మన చుట్టూ. ధ్యానంలో ఉన్నాం మనం. మనం ప్రశాంతంగా, ప్రశాంత మనసుకు అంటే మనస్థితికి వెళ్తున్నాం. నెమ్మది అయిపోయింది శ్వాస. అయినా కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగినప్పుడు మీరేం చేస్తారంటే వాటిని వ్యతిరేకంగా తీసుకుంటారు. ఎందుకిలా అవుతుంది? ఈ శబ్దం వచ్చి నన్ను డిస్టర్బ్ చేసింది.
సో ఈ యొక్క పక్షి శబ్దం వచ్చింది, నాకు సరిగ్గా ధ్యానం కుదరడం లేదు. సో వీటిని ఏమంటామంటే సర్వము స్వీకార భావము అని ఒకటి రెండో సూత్రాన్ని ఫాలో కావాలి ప్రతి ఒక్కరు కూడా. ధ్యానంలోకి వెళ్ళే ముందే ఇది అనుకోవాలి మనం. సర్వము స్వీకారము. ఏంటి? సర్వము స్వీకారము. సో మొదటిది ఆ యొక్క శ్వాసను వెంబడించడము, అదొక ప్రక్రియ. రెండవది సర్వము స్వీకారం అనే భావం మీలో పెట్టుకోవాలి, స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ఏది వచ్చినా రాని పోని అంతే. ఇప్పుడు ఉదాహరణకి ఒక రోడ్లో ఒక పెద్ద ఒక వెహికల్ పెద్ద లైట్ వేసుకొని వస్తాడు అనుకోండి. ఆ లైటు పోయిన తక్షణమే చీకటి అవుతుందా లేదా మొత్తం? అలాగే శబ్దాలు వస్తాయి, శబ్దాలు పోయినాక నిశ్శబ్దం ఎక్కువ అవుతుంది. అర్థమైందా? అయితే వాటిని స్వీకరించే గుణం పెట్టుకోండి. స్వీకరించడం అంటే ఏంటి? దాని గురించి ఆలోచించడం కాదు. ఓకే, వచ్చింది పోతుంది అంతే. అంతేగాని ఇది ఎందుకు వచ్చింది, వీడు ఎందుకు శబ్దం చేశాడు అని మనం ధ్యానం మరి ఆపిపోయి వాడిని శబ్దం చేయొద్దు, నిశ్శబ్దం కూర్చో, లేదంటే ఇంకోనెవనో తిట్టడమో లేదా ఇంకోటి అలా చేయకూడదు. దాన్ని విరోధ భావం అంటాం. విరోధ భావము అశాంతి గురి చేస్తుంది, శాంతి కంటే అశాంతి కలిగిస్తుంది. మీ ధ్యానం శాంతి కలిగించాలి కానీ అశాంతి కలిగించే విధంగా ఉండకూడదు. దాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. అది రెండవ సూత్రం. ఓకే. ఏది వస్తే రాని, ఏది పోతే పోని, జస్ట్ విరోధాన్ని చేయకూడదు. ఓకే. మనస్సుకు అలాంటి పని ఇవ్వకూడదు మీరు. అర్థమైందా? ఇది రెండో భావం, రెండో సూత్రం. మూడవ సూత్రం ఏంటంటే నేను లేను, నేను అనే దాన్ని విసర్జించాలి. అర్థమైందా? అది ధ్యానంలో వెళ్ళే ముందే మీరు అనుకోవాలి. అర్థమైందా? సో అది అర్థం ఏంటంటే నేను లేను అంటే నేను నశించిపోయాను. అంటే నా అహంకారం అనేది ఉంది కదా, నేను అనే అహంకారం అని చూడండి. నేను ఇది, నేను అది, నేను దీనికి సంబంధించిన వాడిని, దానికి సంబంధించిన వాడిని, ఈ కులము, ఆ జాతి, ఇది నా యొక్క నా యొక్క దాని ఏదంటారు కీర్తి ప్రతిష్ట, ఇవన్నీ కూడా నశించిపోయాను ఊహించుకొని కూర్చోవాలి. నేను లేను, నేను ఇంకా లేను అంటే మనిషి లేనప్పుడు మనిషి ఎక్కడైతే ఉన్నాడో అతనే పరమాత్ముడు అవుతాడు. అర్థమైందా? మనస్సు అనేది ఎప్పుడైతే చంపబడుతుందో, మనస్సు చంపబడ్డము, అహంకారం చంపబడ్డం వలన మనం ఏమవుతాం? పరమాత్మలం అవుతాం. అప్పుడు ధ్యానం అద్భుతంగా కుదురుతుంది. అర్థమైందా? నేను లేను, నేను విసర్జించి కూర్చోవాలి ధ్యానంలో. ఇది మూడో సూత్రం. ఇది కూడా మూడోది కూడా ధ్యానం ముందే ఇవన్నీ మనము ఒకసారి లోపల రిపీట్ చేసుకొని కూర్చోవాలి. అర్థమైందా? సో ఆ నేను అనేది ఉన్నంత వరకు మీకు ధ్యానం కుదరదు. కాబట్టి నేను అనేదాన్ని విసర్జించాలి. అర్థమైందా? సో ఇది మూడవ సూత్రంగా మనం పెట్టుకొని ధ్యానంలోకి వెళ్తే అప్పుడు అద్భుతమైన ధ్యానం కుదురుతుంది. ఈ మూడు సూత్రాలు మరోసారి రిపీట్ చేశాను. మీరు వీటిని పాటిస్తూ ముందుకెళ్ళండి. ఓకే. మీ ధ్యానంకు ముందు ఇది చేయండి అద్భుతంగా. సో రేపటి నుంచి కూడా మీరు దీన్ని మామూలుగా డే టైం కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఆ ధ్యానం ఎంత ఫలవంతంగా ఉంటుందనేది. రైట్. సో ఓకే మిత్రులారా, ఇప్పుడు ఈరోజు మనము శ్రద్ధ అశ్రద్ధతో ముక్తి ఎలా సాధిస్తాం అనేది కొంత వివరంగా తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. రైట్. సో వందల సంవత్సరాల క్రితం అంటే మనిషి యొక్క జీవనంలో ఆనంద అనుభూతి ఇచ్చేటువంటి దాని సంబంధంతో సో కొన్ని విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒక వందల సంవత్సరాల పూర్వము ఆ, యూనాన్ అనేటువంటి ఒక ప్రదేశంలో డయోజనిస్ అనే ఒక వ్యక్తి, డయోజనిస్ అనేటువంటి ఒక యోగి అన్నమాట. ఆయన పట్టపగలు ఒక లాంతర్ తీసుకొని వెతుకుతూ ఉంటారు, రోడ్లన్నీ వెతుకుతూ ఉంటాడు. పట్టపగలు లాంతర్ తీసుకొని ఎవరైనా వెతుకుతారు యాక్చువల్గా. ఏముంది అని వెతకాలి? పట్టపగలు అంటే సూర్యుడే కనిపిస్తున్నాడు కదా, సూర్యుడి నుంచి వెలుగుంది కదా. అంత వెలుగులో అతను వెతికేటువంటిది ఏముంటుంది అంటే, అతను చెప్తాడు నేను కళ్ళున్న మనిషి గురించి వెతుకుతున్నాను, కానీ అతనికి కళ్ళున్న మనిషి ఎవరు దొరకలేదంట. చూడండి. అంటే ఇప్పుడు మనందరికి కళ్ళు ఉన్నాయి కదా, మరేంటిది అంటే కళ్ళు ఉన్నాయి కానీ సత్యం చూడడం లేదే. కళ్ళు ఉన్నాయి ఎందుకు? ఈ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడడానికి, ఆ, రోజు మన వ్యవహారాలు నడుపుకోవడానికి మాత్రం కళ్ళు ఉండేది మనకి. అదే కళ్ళున్న వ్యక్తి, ఏ కళ్ళున్న వ్యక్తి ఆ సత్యాన్ని చూసేటువంటి నాకు ఆ వ్యక్తి ఇంతవరకు నాకు దొరకలేదు అని చెప్తున్నాడు. సో అలాగ వెతుకుతున్నాడు అంటే, సో డయోజనస్ లాంతర్ తీసుకుని వెతుకుతున్నాడు కదా, అతనితో ఎవరో అడిగారు 1000 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు అయింది, నువ్వు వెతుకుతూనే ఉన్నావు, సో అతను దొరికాడా అని అడుగుతాడు. డయోజనస్ అంటాడు మనిషి అయితే దొరకలేదు, సంతోషం ఏమంటే లాంతర్ నా వద్దే ఉంది కానీ దాన్ని ఎవరు దొంగలించలేదు, ఇప్పుడు ఆ మనిషి దొరుకుతాడన్న ఆశ కూడా వదిలేశానని చెప్పాడు. లాంతర్ అయితే ఉంది కానీ వెతుకుతున్నాను, ఎవరు దొరకలేదు, దొరుకుతున్న ఆశ కూడా నాకు లేదు అని చెప్పి వదిలేశానని చెప్తాడు. సో అలా ఉంది పరిస్థితి. కాబట్టి కళ్ళున్న మనిషి కళ్ళు ఉన్న మనిషిని ఎతుకుతున్నానంటే మనకు ఆశ్చర్యం కలగవచ్చు. ఎందుకంటే మనందరికి కళ్ళు ఉన్నాయి కదా.
తెలిసిన వారు అంటారు మన వద్ద ఉన్న కళ్ళు కేవలం వస్తువులను పదార్థాన్ని ఇతరులు చూస్తాయి. మరి చైతన్యాన్ని పరమాత్మని అవన్నీ చూడడం లేదే కదా. సో సో ఈ కళ్ళు జీవనంలో పనికొస్తాయి కానీ జీవన అర్థాన్ని పొందవు, పొందటం లేదు కూడా. అవునా కదా. సో ఈ కళ్ళు ఆధారంతో నడిచేవాడు సో తడుముతూ నిమురుతూ ఏదో విధంగా పడుతూ లేస్తూ చివరకు మృత్యుదారానికి చేరుతా ఉన్నాడు. ఈ కళ్ళు నార్మల్గా ఈ బాహ్య కళ్ళు ఉన్నాయి కదా, అందరినీ చూస్తున్నాడు, పని చేస్తున్నాడు, చిన్నగా మృత్యు ద్వారానికి చేరుతా ఉన్నాడు. అవునా కదా. సో మనం ఎంతో శ్రమతో ధనము పదవి కీర్తి శక్తిని కూడబెట్టుకొని మృత్యుని తప్పించుకోవడానికి ఎంత గట్టి గోడ పెట్టినా ఆ ప్రయత్నం సార్థం కాదు. అవునా కదా. దీనికి కారణము మనం ఇంకా వేగంగా మృత్యు దగ్గర చేరడమే ఈ ప్రయత్నాలన్నిటితో. కాబట్టి ఈ కళ్ళు జీవనం యొక్క పరమ పరమ జీవనం వద్దకు చేర్చవు. ఈ కథ ఒక్కరిది కాదు, అందరిది. వచ్చిన వారిది, రానున్న వారిది కూడా. అంటే ఇప్పుడు ఆల్రెడీ జీవిస్తున్న వాళ్ళది, ఇంకా ముందు రాబోయే వాళ్ళది, అందరిది కూడా ఇది సేమ్ స్టోరీనే. అవునా కదా. మనం అంతా కూడా చేస్తుందంటే రోజు రోజు మనం చేసే కార్యాల వలన సో ఈ వేగంగా మృత్యుకు దగ్గర అవుతున్నామే కానీ ఆ సత్యానికి దగ్గర అవ్వట్లేదు. ఆ సత్యాన్ని తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో మనం లేము. ఆ పరమ జీవనము, ఆ పరమ సత్యం వైపు మనము ప్రయాణము సాగట్లేదు అనేటువంటిది ఓషో మనకు చెప్తున్నారు. సో కానీ చాలా కొద్ది మంది మాత్రమే పొరపాటున ఈ కథకు భిన్నంగా రుజువు అవుతారు. ఓకే. ఎలా అంటే సో జీసస్ను ఒకరోజు రాత్రి పట్టుకుంటారు. అంటే శిక్షించాలని చెప్పి సిలువేయాలని చెప్పి పట్టుకొని ఆ పట్టుకున్నప్పుడు అతని మిత్రుడు లూకా అనే వ్యక్తి అతను అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే రేపు ఉదయం మరణిస్తున్నావు కదా, నీకు భయము ఆందోళన లేదా అని అడుగుతాడు. జీసస్ అంటాడు ఏ రోజు నేను లోపల చూచానో ఆ రోజు నుండి మృత్యు సమాప్తం అయిపోయింది అని చెప్తాడు. నా లోపల నేను ఎప్పుడు చూడగలిగానో ఏ రోజు చూడగలిగా ఆ రోజుతో మృత్యు భయం పోయింది. ఆ మృత్యు గురించి నాకు ఎలాంటి భయం లేదు అని చెప్తాడు. సో ఇప్పుడు నిన్ను చంపేశారు, ఎప్పుడు నిన్ను చంపేవారు ఈ భ్రమలో ఉండొచ్చు, వారు నన్ను చంపుతున్నారని, కానీ నేను మరణించను. అర్థమైందా. జీసస్కు సిలువ ఇచ్చినప్పుడు పరమాత్మతో ప్రార్థించాడంట. ఏమని. సో వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీరిని క్షమించండి. ఆ? సో అని ఆ, ఎవరితో పరమాత్మతో ప్రార్థిస్తున్నాడు. ఇంకా ఆయన వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాడు అది చెప్తారు కదా. జీసస్ వచ్చి ప్రేమకు సంకేతం అని చెప్తారు కదా. అంటే ప్రేమ. ఇంకా చంపేవారిని కూడా క్షమించండి అని ప్రేమిస్తున్నాడు, అంటే క్షమించండి అని ప్రార్థిస్తున్నాడు పరమాత్మతో. చూడండి ఎలా ఉందో. ఆ విధంగా ఆ విధంగా జరిగింది. సో ఆ వధించే ముందల అతనితో అడుగుతారు అంతిమ మాట ఏమైనా చెప్పదలుచుకున్నారా అని అంటారు. మీరు మరణిస్తారు కదా, సో లేదా ఇతరులను, అంటే అప్పుడు చెప్తాడు ఆయన మీరు అంతిమ మాట ఏమైనా చెప్పదలుచుకున్నారా, మిమ్మల్ని చంపబోతున్నారు కాబట్టి అని అంటే మీరు మరణిస్తారు, లేదు మీరు ఇతరులను చంపగలరన్న భ్రమను పరమాత్ముడు సమాప్తము చేయుగాక. శరీరం మరణించును, నేను మరణించను, అది అమృతము. మనకు కానీ మనకు అమృతం తెలియదు. మనకు నలువైపులా మృత్యువు మాత్రం కనిపిస్తుంది కానీ మనం ఏం చేసినా ఎక్కడికి పరిగెత్తినా మృత్యులోకే వెళ్తున్నాము అనే ఈ యొక్క వాక్యం చెప్తాడు ఆయన. మీరు చెప్పండి ఏదైనా అంటే అప్పుడు చెప్తారనమాట. మీరు చంపుతున్నారు, ఆ, శరీరం మరణిస్తుంది, ఆ, ఇదంతా కూడా సత్యం కాదు. మనమంతా అమరులం. అంటే మనకి ఇది ఒక రకంగా నేను మరణించను అంటే నా ఆత్మ ఎప్పుడుకే ఉంటుంది కాబట్టి శాశ్వతంగా ఉంటుంది కాబట్టి నేను మరణించను, ఇది అమృతము, ఈ విషయం తెలియట్లేదు, చుట్టుపక్కల నడుస్తున్నటువంటి ఆ మృత్యు మాత్రం మనకు తెలుసు అనేటువంటి విషయాలు ఆయన చెప్తాడు. ఓకే. ఇది జరిగింది. ఒకరోజు ఇంకొక చిన్న స్టోరీ చెప్తారు ఓషో. ఒకరోజు ఓ రాజుకు రాత్రి కలలో స్వప్నంలో ఒక నల్లని మృత్యుఛాయ అతని భుజం వైపు చేయి వేసి చెప్తుంది అనమాట. ఏమనంటే రేపు సూర్యాస్తమ సమయానికి ముందు సరైన సమయం, అంటే సూర్యాస్తమ సమయానికి ముందు సరైన సమయంలో సరైన స్థలంలో నిన్ను తీసుకుపోవడానికి వస్తాను అని చెప్తుంది మృత్యు. ఆయన కలలో ఈ యొక్క సన్నివేశం కనిపిస్తుంది అన్నమాట. కనిపించినప్పుడు ఆ రోజు ఉదయము దేశంలోని జ్యోతిష్యులకు మంత్రులకు మిత్రులను అందరిని పిలుస్తాడు రాజు. పిలిచి మీరందరూ నాకు సలహా ఇవ్వండి, ఏం చేయాలి ఇప్పుడు అడుగుతారు. అందరూ ఇదే సలహా ఇస్తారు. ఇప్పుడు అర్థం వెతకడానికి సమయం లేదు, మీరు అతి వేగంగా వెళ్ళే గుర్రంపై ఎంత దూరం వెళ్ళగలుగుతారో అంత దూరం వెళ్ళండి అని చెప్తారు. ఇతను
ఇక ఆ, అంటే ఇంక వెళ్తూ ఉంటాడు ఫాస్ట్గా ఆ గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు. రాజు అలాగా భోజనం చేయక నీళ్లు తాక విశ్రాంతి తీసుకోకుండా లక్షల మైళ్ళ దూరం వెళ్ళి ఒక తోటలో గుర్రాన్ని అక్కడ ఆపుతాడు. అయిందా? అంతలోనే మృత్యు వచ్చి అంటదనమాట. నాకు భయంగా ఉండే నాకు భయంగా ఉండే ఇంత దూరం ఎలా వస్తావని, సరైన స్థలానికి సరైన సమయానికి చేరుకున్నావు, నిన్ను నీ గుర్రాన్ని మెచ్చుకోవాలి అంటాడు. అర్థమైందా? అంటే ఆ, ఇతను అనుకుంటాడు ఇంత దూరం ప్రయాణించాను కదా, ఇంకేం భయం లేదనుకుంటాడు, లక్షల కిలోమీటర్లు వెళ్ళాడు కదా. అయితే అక్కడ మృత్యు ప్రత్యక్షమై, నేను అనుకున్నాను నువ్వు ఎలా వస్తావు ఇంత దూరం అని. సో నిజంగా సరైన స్థానానికి సరైన ప్లేస్కి వచ్చావు, సరైన సమయానికి వచ్చావు. సో నిన్ను నీ గుర్రాన్ని మెచ్చుకోవాలని చెప్తారు. అలా ఉంటుంది పరిస్థితి. ఓకే. సో మృత్యువు కోసము మనం ఏం చేసినా లాభం లేదు. ఓకే. మృత్యువుకు భయపడాల్సిన అవసరం కూడా లేదు చెప్పాలంటే. అది ఎలా అయినా వస్తుంది. ఏదో ఒక రోజు వచ్చే తీరుతుంది. సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మన ఆత్మజ్ఞానం కోసం మనం పోరాడితే చాలు. ఓకే. సో మన జీవితం అంతా మృత్యువుని తప్పించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాలన్నీ విఫలమై చివరకు మృత్యువులోకే వెళ్తాం. ఇది సత్యం. మనం అందరము, ప్రతి ఒక్కరికి ఉన్న అనుభవమే ఇది. సో దీని అర్థము మనము నడవడిక అనేది సరైనది కాదు. మన వద్ద కళ్ళు లేవు, లేదా కళ్ళు మూసి ఉన్నాం కనుక వాస్తవిక పరమజీవనం పొందాలనుకున్న మృత్యులోకే వెళ్తున్నాం, కానీ ఆ పరమ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఇంకోటి ఏంటంటే మనకు పదార్థంలో పరమాత్ముడు, ఆకారంలో నికారము, దేహంలో ఆత్మ అనేవి, సో అవి కనపడడం లేదు మనకి. ఓకే. అంటే ఆ యొక్క సత్యం తెలుసుకోలేకపోతున్నాం. పదార్థంలో పరమాత్ముడు ఉన్నాడు, అవునా? ప్రతి పదార్థంలో ఎవరున్నారు? పరమాత్ముడు ఉన్నాడు. దేహంలో ఏముంది? ఆత్మ ఉంది. సో ఇవన్నీ తెలుసుకోలేకపోతున్నాం. ఇది మనకు జరిగినటువంటి ఇది. సో అప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు శ్రద్ధ, విశ్వాసము అనేటువంటివి ఒక మనిషిని అంధునిగా చేస్తున్నాయి. ఈ విషయం మనం గుర్తించాలి. అంటే చాలామంది అనుకుంటారు శ్రద్ధ ఉంటే, విశ్వాసం ఉంటే మనము అన్ని సాధించవచ్చు అనుకుంటాం. యాక్చువల్గా శ్రద్ధ, విశ్వాసం మనల్ని గుడ్డివానిగా తయారు చేస్తున్నాయి. ఎలా అంటే వేల సంవత్సరాల నుండి మీకు నేర్పబడ్డది శ్రద్ధ, విశ్వాసము చేయనివాడు పరమాత్మను పొందలేడు అని. కానీ ఓషో అంటాడు శ్రద్ధ, విశ్వాసం చేయనివాడే పొందగలడని. చూడండి ఎలా ఉందో. ఎవరికైతే శ్రద్ధ, విశ్వాసం ఉంటుందో వాడు పరమాత్మను పొందలేడు అని చెప్తాడు. శ్రద్ధ అర్థము నేను చూడనిది, నాకు తెలియనిది, నాకు అనుభవం కానిది నేను నమ్ముట. అవునా కదా? అంటే ఒకరు అనవచ్చు పరమాత్ముడు ఉన్నాడు అని. అతను చూసి ఉండవచ్చు, అది అతని అనుభవం, అతని జ్ఞానం. అతను తెలుసుకున్నాడు, అది మీ జ్ఞానం కాదు. అవునా కదా? అది మీ శ్రద్ధ, మీ విశ్వాసం, అది మీరే తెలుసుకోవడానికి మీకు మీకు జాగరూకమైన ప్రకాశవంతమైన కన్ను అవసరం. ఓకే. ప్రపంచమంతా ఏ విషయం ఏకాగ్రయంతో లేకపోయినా శ్రద్ధ, విశ్వాసాన్ని అందరూ అంగీకరిస్తారు. ఇతరుల మాటలను నమ్మినప్పుడే అన్వేషణ, అంటే ఇతరుల మాటలు నమ్మనప్పుడే అన్వేషణ ప్రారంభమవుతుంది. మనం ఏం చేస్తామంటే శ్రద్ధ, విశ్వాసం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తి చెప్పిన దాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని మనం నిజంగా నమ్ముతాం. అలా కదా? నిజమని నమ్మినప్పుడు మన జ్ఞానం కలగదు. మన సొంత జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? మనలోకి మనం ప్రవేశించి మన ధ్యానాన్ని మనం చేసినప్పుడే కలుగుతుంది కదా. సో అది ఇక్కడ ఓషో చెప్పదలుచుకున్నారు. సో కాబట్టి సో అంటే ఓషో చెప్తున్నాడు నేను చెప్పడం లేదు అశ్రద్ధ చేయమని, అశ్రద్ధ కూడా శ్రద్ధ యొక్క మరో రూపము అంటాడు. ఆస్తికుడు అంటాడు ఈశ్వరుడు ఉన్నాడు అని. అతడు శ్రద్ధ ఉన్నటువంటి వాడు. అయితే అతని శ్రద్ధలో ఏం చెప్తాడంటే ఆస్తికుడు అంటాడు ఈశ్వరుడు ఉన్నాడు అని, నాస్తికుడు అంటాడు ఈశ్వరుడు లేడు అని. అవునా కదా? సో అతను అశ్రద్ధాలుడు, కానీ ఇద్దరు కూడా తెలుసుకోకనే అనుభవం లేకుండా నమ్ముతున్నారు. ఇతనికి అనుభవ జ్ఞానం లేదు, అతనికి అనుభవ జ్ఞానం లేదు, ఇద్దరు నమ్ముతున్నారు అంతే. ఎందుకు నమ్ముతున్నారు? ఏ పండితులు చెప్పాడు, ఏ పురాణాల్లో రాశారు, వేదాల్లో చెప్పారు, భగవద్గీత చెప్పింది. ఆ, ఆత్మ ఒకటి ఉంది, ఆత్మ పదార్థం ఒకటి ఉంది, నీవు ఆత్మ, నీవే దేవుడు, నీవే భగవంతుడు అని ఒకటి చెప్పింది. అనేక గ్రంథాలు చెప్తాయి. సో మనిషి ఆ, భగవంతుడిగా తయారు కావాలని చెప్తూ ఉంటాయి. అంటే మనిషి గొప్పవాడు తయారు కావాలి, మనిషి ఒక భగవంతుడు కావాలి, అంటే అట్లా అన్ని రకాల అన్ని రకాల అనుభవాలు, అన్ని రకాల జ్ఞానాలు బయట నుంచి తీసుకుంటాం కదా, అప్పుడు మనం పండితులం అవుతామే కానీ జ్ఞానులం కాలేం. ఓకే. ఈ విషయాన్ని ఇలా చెప్పడం జరిగింది.
సో ఆ విధంగా ఇద్దరు కూడా అందులే, ఇద్దరు కూడా గుడ్డివారే చెప్పాలంటే. ఓకే. ప్రచారం వల్ల ఆస్తిక నాస్తిక సిద్ధాంతాలు జన్మిస్తాయి, అవునా కదా. సో హిందువులకు ఒక సిద్ధాంతము, ముస్లింలకు ఒక సిద్ధాంతము ఖచ్చితంగా ఉండే తీరుతుంది. రష్యాలో మూడో రకమైన సిద్ధాంతం ఉంటుంది. సో కాబట్టి ఈ జ్ఞానాన్ని నమ్మిన వారికి నిజమైన జ్ఞాన శోధన సమాప్తమవుతుంది. ఎప్పుడైతే సిద్ధాంతాలు, భగవద్గీత ఇలాంటి ఏవైతే మనం రాసింటామో అవి మాత్రమే నమ్మి అదే కరెక్ట్ అనుకొని మన సొంత సాధన, మన సొంత సత్య శోధన చేయకపోతే అక్కడి సత్య శోధన సమాప్తమైపోతుంది. అది అలా చేయకూడదు ఎప్పుడు కూడా. ఓకే. సో బయట నుంచి వచ్చిన సిద్ధాంతాలను స్వీకరించని వాడు ధర్మాన్ని శోధిస్తాడు. శోధించేవాడు స్వీకరించడు, నిరాకరించడు. తెలుసుకునే వరకు ఏది సత్యమో ఏది అసత్యమో అని చెప్పడు. ఎవరు చెప్పుచున్నది నిజమో నాకు తెలియదు అనుకుంటాడు. కానీ తెలియని వారే ఇతరుల మాటలను నమ్మి మాకు తెలుసని మసీదులను మరియు మందిరాలను కాల్చుతున్నారు. ఓకే. వీరే శాస్త్రాలను నష్టపరుస్తారు, మరి శాస్త్రాలను నిర్మిస్తారు. వీరు ఇతరులను హత్య చేయుటకు లేదా మరణించుటకు తయారై ఉంటారు. ఇదంతా ధార్మికులు చేస్తున్నారు. ధార్మికులే ఇది చేస్తే అధార్మికులకు ఏం మిగులుతుంది? వీరు ధార్మికులు కారు, అజ్ఞానంలో నమ్మిన శ్రద్ధాలుడు. అజ్ఞానము శ్రద్ధ కలిస్తే అపాయం అని చెప్తారు. చూడండి, ఒకటి అజ్ఞానము ఉంది. ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు మనము కదా. తర్వాత శ్రద్ధ అంటే ఏంటి? ఎవరో చెప్పింది విశ్వాసం, ఆ యొక్క విశ్వాసాన్ని పెట్టుకున్నాం. అంటే మూఢంగా ఒక విశ్వాసాన్ని పెట్టుకున్నాం. ఈ రెండు కలిస్తే ఆ పెద్ద అపాయం అని చెప్తారు. వీళ్ళు ధార్మికులు అనుకుంటారు. ఆ, వీళ్ళు మసీదులు, తర్వాత మందిరాలు అన్నిట్లో కూడా ఒక సిద్ధాంతాలను ప్రతిపాదిస్తారు, వాటిని పాటించేటట్టు చేస్తారు. వీరు అన్నిటికీ సిద్ధంగా ఉంటారు. చూస్తున్నాం కదా. ఇప్పుడు ముస్లిం యొక్క జిహాద్ అనే పేరుతో ఎంతమంది చంపుతూ ఉంటారు. ఉం? వాళ్ళు యాక్చువల్గా సిద్ధాంతాలు పెట్టుకున్నారు కరెక్టే. అది ఏం సిద్ధాంతము? ఇంకొక మనిషిని చంపడము, ఇంకొక జాతిని అసహించుకోవడము. ఇది ఎంతవరకు కరెక్టు? అవునా కదా. సో అక్కడ వీళ్ళు ప్రతిపాదించుకున్నవే నిజమైన జ్ఞానం కాదది. ఓకే. అది ఇలాంటివి, ఈ అజ్ఞానం అనేటువంటిది, ఆ అజ్ఞానంలో నమ్మిన వీళ్ళంతా శ్రద్ధాలుడు అంటారు. వీళ్ళని చెప్తారు. ఆ అజ్ఞానము శ్రద్ధ కలిస్తే పెద్ద అపాయం. ఇదే ఒక జిహాద్ అనేటువంటి పేరుతో ఇప్పుడు మారణ హోమం జరుగుతోంది భూమి మీద, అవునా కదా. సో ఆ విధంగా అన్ని మతాల్లో ఇది జరుగుతూ ఉంది. ఈ మతం ఇంకో మతాన్ని విద్వేషించడము, అసూయపడ్డము, లేదా వాళ్ళని ద్వేషించడం, ఇవన్నీ ఒక సహజంగా తయారైపోయింది అది పరిస్థితి. మనం ఈ భూమి మీద ఇప్పటికీ ఎదుర్కొంటున్నాం, అవునా కదా. సో కాబట్టి మనలో ఎంత అజ్ఞానం ఉంది, ఎంత చెప్పాలంటే అవిశ్వాసం, ఒక పనికిరాని విశ్వాసం పెట్టుకొని మనం ముందుకెళ్తున్నాము. కాబట్టి అజ్ఞాన కారణంగానే శ్రద్ధ చేయదము, మన సత్యాన్ని స్వీకరించే సాహసం చేయలేము ఎప్పుడు కూడా, అవునా కదా. ఎప్పుడైతే అజ్ఞానం మనలో ఉంటుందో ఆ యొక్క సత్యాన్ని స్వీకరించే సాహసం కానీ, సత్యాన్ని శోధించే సాహసం కానీ మనము చేయలేము. సో కాబట్టి తన అజ్ఞానాన్ని స్వీకరించని వాడు శ్రద్ధ చేయడు. అజ్ఞానులే మేము జ్ఞానులమని రుజువు చేయటకు ఏదో సిద్ధాంతాలను పట్టుకొని కొందరు ఈశ్వరుడు, తర్వాత ఆత్మ పునర్జన్మ ఉందని, మరికొందరు ఈశ్వరుడు ఆత్మ పునర్జన్మ లేదని వాదిస్తూ ఉంటారు, అవునా కదా. అజ్ఞానులు చాలా బలహీనులు. వారు నమ్మినది నిజమని ఇతరులను ఒప్పించడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. కోప్పడతారు, కావాలంటే శక్తిని ఉపయోగిస్తారు, లేదా కత్తిని ఉపయోగిస్తారు. ఇప్పుడు జిహాద్ ఏం జరుగుతుంది చెప్పండి. జిహాద్లో ఒక ముస్లిం, అంటే ఈ యొక్క పోరాటం అని చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే మా అల్లానే కరెక్ట్, ఇంక ఎవరు కరెక్ట్ కాదు, ఇది మీరు ఒప్పుకోకపోతే కత్తిని పడతామని చెప్తారు వాళ్ళు. కత్తిని పడతాం, బుల్లెట్ పడతాం, సో ఏదైనా కానీ మీరు అందరూ ఒప్పుకొని తీరాలని చెప్తారు, అవునా కదా. అది ఎంత కఠినంగా నడుస్తుందంటే ఇంకొక జాతిని నిర్మూలించడానికి కూడా వాళ్ళు రెడీగా ఉంటారు. ఆ లెవెల్లో తయారవుతారు. కాబట్టి సో ఇందుకే అన్ని మతాల వారు వారి వారి మత జనసంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. అర్థమైందా. జ్ఞానం ఉన్న చోట క్రోధము, హింస, పోట్లాట, తర్కం ఉండదు. నిజమైన జ్ఞానం ఉన్న చోట ఇవన్నీ ఉంటాయా? ఉండవు. నిజమైన జ్ఞానం అంటే ఏంటి? నేను ఆత్మ పదార్థాన్ని, ఈ విశ్వమంతా సర్వం కలిధ్వం బ్రహ్మం, అవునా. సో అది చాందోపనిషత్తు మనకు చెప్తోంది, సర్వం కలిధ్వం బ్రహ్మం అని. అంటే అర్థం ఏంటి? సో ఉన్నదంతా ఆత్మ పదార్థమే, ఉన్నదంతా ఒకే శక్తినే, ఆ శక్తి ఆత్మ పదార్థమే ఈ ఈ మొత్తం జగత్తుకు మూలం అని చెప్పి చెప్తున్నప్పుడు ఇక ఇక్కడ జాతి ఏంటి, మతం ఏంటి, ఇంకోటి ఏముంటాయి చెప్పండి. అది నిజమైన జ్ఞానం అంటే అది. ఆ జ్ఞానం లేకపోవడమే ఈ అజ్ఞానానికి కారణం. ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఈ అజ్ఞానం వెళ్ళిపోతుంది, ఆ చీకటి పోయి వెలుగు వస్తుంది మనకి, అలాగా. సో అజ్ఞానంలో చేసిన శ్రద్ధ వల్ల పరతంత్రం జన్మిస్తుంది, అంతే. పరతంత్ర కారణంగా
శ్రద్ధను విశ్వాసం సత్యం అనుకొని రుజువు చేయలేక అతని చిత్తం పక్షపాతంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఇలా జరుగుతుంది. కానీ అజ్ఞానంలో పట్టుకున్న జ్ఞానం ఎలా అవుతుంది? ఆ అజ్ఞానం పోయేంత వరకు ఓకే, అజ్ఞాని గీత ఖురాన్ పట్టుకొని అప్పుడు అది అపాయం అవుతుంది. ఒక అజ్ఞాని ఖురాన్ పట్టుకుంటే అది ఖచ్చితంగా అపాయమే అవుతుంది. సో కానీ ఎందుకంటే అతనిలో జ్ఞానం లేదు. ఖురాన్ పట్టుకుంటే ఖురాన్ను మూఢంగా విశ్వసిస్తాడు. దాన్ని ఫాలో అయ్యి అందరూ కూడా దీన్నే చదవాలంటాడు. ఇదే కరెక్ట్ అంటాడు. ఇది తప్పితే ఇంకేమీ లేదు అంటాడు. ఈ దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడు అంటాడు. అంటే ఇక్కడ ఏమైందంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ తయారు చేసి ఆ ఖురాన్లో పెట్టింటారు. దాన్ని మాత్రం ఫాలో అవుతాడు. లేదా భగవద్గీత కూడా అంతే. భగవద్గీతలో ఒక ఏదైతే చెప్పింటామో కృష్ణుడు అంటే ఆ కృష్ణుడు భగవంతుడు, ఆయనే ఈ సృష్టికర్త, ఆయన తప్పితే ఇంకెవరు లేదు, మేము ఆయనే నమ్ముతాం, హరే కృష్ణ హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే అని చెప్పి ఆయనే కరెక్టు, ఆయనే ఈ మొత్తం సృష్టిని నిర్మించింది, ఇంకెవరు లేదు. ఇక్కడ ఇంకొక రకమైనటువంటి సిద్ధాంతాలు ప్రతిపాదిస్తారు. అలా చేయకూడదు. అర్థమైందా? ఒక శక్తి చైతన్యం మాత్రం నడుపుతుంది ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కృష్ణుడు, రాముడు, అల్లా, జీసస్ ఇలాంటి దేనికి ప్రమేయం లేదు. అర్థమైందా? అందరూ కూడా శక్తి స్వరూపులే, అందరూ కూడా ఆత్మస్వరూపులే, భగవత్ స్వరూపులే. ఈ విషయాన్ని మనము ఈ జ్ఞానం తెలిసేంత వరకు, ఈ జ్ఞానం వచ్చేంత వరకు మనం ఎన్ని చదివినా ఇప్పుడు ఉదాహరణకి మనం ఇంట్లో భగవద్గీత నేర్పించామనుకోండి, పిల్లలు కానీ మనం కానీ శ్లోకాలు పద్యాలు ఎన్నో చదివి ఎన్నో బైహార్ట్ చేసుకొని ఎంత ఒల్లి వేసినా ఏం లాభం? మనలో ఉండే అజ్ఞానం పోలేదు. తెలుసుకోండి ఈ విషయాన్ని. మనం పండితులమే అవుతాం కానీ జ్ఞానం కాలేదు. పండితులం అవ్వచ్చు, అద్భుతమైన ఆ పాండిత్యాన్ని పెంచుకోవచ్చు కదా, అయితే అక్కడ జ్ఞానం కాలేదు. కాబట్టి ఒక పండితుడి కంటే ఏమీ తెలియని సరళ చిత్త అజ్ఞాని మేలు అని చెప్తారు. చూడండి ఎలా ఉందో. ఒక పండితుడి కంటే ఏమీ తెలియని ఒక సరళ చిత్త అజ్ఞాని మేలు. అజ్ఞానికి నాకు ఏమీ తెలియదని తెలుసు కావున అతడు తన అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నము చేస్తాడు కనీసం. కానీ పండితుడు నాకు తెలుసునని ఇతరుల జ్ఞాన శాస్త్ర సిద్ధాంత శబ్దాజాలంతో వివాదము తర్కం చేసి జనులను ఓడిస్తూ ఉంటాడు. అర్థమైందా? సో అతని పని అది. అంటే కానీ పండితుడు సత్యాన్ని తెలుసుకోలేడు కాక తెలుసుకోలేడు. తెలుసుకునే ఆ యొక్క ఆ తత్వం అతనిలో ఉండదు. అవునా కదా? సో అందుకని ఎప్పుడైతే జ్ఞానాన్ని స్వీకరిస్తాడో అప్పుడు ఆటోమేటిక్ అతను ఏమవుతాడు? సరళ చిత్తము పొందుతాడు, వినమ్రుడు అవుతాడు. అంటే ఒక వినమ్రత వచ్చేస్తుంది. అవునా కదా? సో ఎందుకంటే అతనికి తెలియదు కాబట్టి, అతనికి ఏమీ తెలియదు అని తెలుసుకోవడమే ఇంపార్టెంట్. నాకు అన్నీ తెలుసు అనుకుంటే అతని లోపలికి ఏది పోదు కూడా. అంటే జ్ఞానం అనేది ప్రవేశించదు. అతనికి ధ్యానము దొరకదు, జ్ఞానము దొరకదు. ఇది పండితుల యొక్క ప్రాబ్లం. ఒకసారి సోక్రటీస్తో ఎవరు అడుగుతారన్నమాట, మీరు గొప్ప జ్ఞాని అంట కదా అని అడుగుతారు. సోక్రటీస్ అంటాడు అతనితో, వారితో చెప్పువారు భ్రమలో ఉన్నారు, ఎందుకంటే నాకు ఏమీ తెలియదు అంటాడు. వాళ్ళు భ్రమలో ఉన్నట్టున్నారు. సో ఎందుకంటే నాకు ఎలా తెలిసిందో అలా ఆ జ్ఞానం తెలిసింది. ఇప్పుడు నాకు ఒకటే తెలుసు, నాకు ఏమీ తెలియదు అంటాడు. నాకు ఏమీ తెలియదు అని ఆయన చెప్తాడు. సో ఈ విధంగా మనము అజ్ఞానంలోని ఒప్పుకునే అవసరము లేదు. అయితే కేవలము తథ్యాన్ని స్వీకరించాలి. మీకు నిజంగానే ఆత్మ పరమాత్మ తెలుసా? ఓకే, ఆత్మ పరమాత్మ బుక్ నుంచి తెలిసి ఉంటుంది, ఇంకెవరో చెప్పింటారు అలా తెలుసా అంటే అలా కాదు. పదార్థంలో పరమాత్ముని, శరీరంలో ఆత్మను చూశావా అంటే అది చూడలేదు. ఎందుకు? మనం ధ్యానం చేయలేదు, మనకు నిజమైన జ్ఞానం రాలేదు. అనుభవమే జ్ఞానం అని చెప్పుకున్నాం కదా. అంటే ఏం కావాలి అక్కడ? పదార్థంలో పరమాత్మను చూడాలి, మన శరీరంలో ఆత్మను చూడాలి. అవునా? ఆత్మను దర్శించాలి. చూడడం అంటే ఇక్కడ మనం ఏం చెప్తాం చెప్పండి? సెల్ఫ్ రియలైజేషన్ అంటాం, ఆత్మ సాక్షాత్కారము అంటాం. అవునా కదా? అంటే ఏంటి? తెలుసుకోవడం, ఉంది అని తెలుసుకోవడం, గుర్తించడం, దాన్నే ఆత్మ సాక్షాత్కారం. అర్థమైందా? దాన్ని మనం ఏ విధంగానూ చూడలేం. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నట్టు చూడలేను. చూసేది రెండు ఉన్నాయంటే అక్కడ మరి అది కరెక్ట్ కాదు. అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అర్థమైందా? సో మన లోపల చూడబడేది ఒకటి, చూసేది ఒకటి, రెండు ఉండవు. ఇది ద్వంద్వం కాదు, ఇది ద్వంద్వం కానే కాదు. అర్థమైందా? లోపలికి వెళ్ళాక మన యొక్క అస్తిత్వం మనం అక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది అంతే. అర్థమైందా?
ఇక్కడ చూసేది చూడబడేది ఒకటే. ఆ సాక్షి ఎవరో కాదు, మీరే. చూసేది చూడబడేది మీరే. అవునా కదా? సో ఈ విషయం అలా మనం అనుభవిస్తామే కానీ ఇక్కడ రెండు అంటూ ఉండవు. చాలా మంది అంటారు, నేను ఆత్మను దర్శించాను. నువ్వు దర్శిస్తున్నావు అంటే ఇంకా నువ్వు ఉన్నట్టే కదా, అక్కడ నువ్వు వేరు ఆత్మ వేరు కదా. నువ్వు ఎలా దర్శిస్తావు? నీకు తెలుస్తుంది. నువ్వు అలా ఆ స్థితిలో, ఆ చైతన్య స్థితిలో నువ్వు ఉన్నావని ఆ యొక్క అనుభవం పొందడమే ఆత్మ సాక్షాత్కారం. అంతేగాని నేను కూర్చొని అక్కడ ఒక ఆత్మ ఉంది నేను చూస్తున్నానంటే, హౌ కెన్ యూ సీ దాట్? నువ్వు సపరేట్ ఉన్నావు అట్లంటే. నువ్వు వేరు అది వేరా? అప్పుడు ఎలా చూడగలవు? దాన్ని ఆత్మ దర్శనం అని ఎలా అంటాం? అలా సాధ్యం కాదు ఎప్పుడు కూడా. చూడబడేది చూసేది ఒకటే. ఒకటే అయి ఉంటుంది. అదే చైతన్య స్థితి అయి ఉంటుంది. అది అనుభవానికి వస్తుంది తప్ప చూడబడ్డం జరగదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మృత్యువులో అమృతాన్ని కనుగొన్నావా? ఇవన్నీ శాస్త్రాల్లో చదివినావు, గురువులతో విన్నావు. వీటిని విశ్వసించినచో సత్యాన్ని తెలుసుకోకుండానే జీవం సమాప్తం అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు చెప్పుకున్నట్టుగా, సో మృత్యు అంటే ఈ యొక్క మృత్యువులో అమృతాన్ని కనుగొనడము, శరీరంలో ఆత్మను చూడడము, పదార్థంలో పరమాత్మను చూడడము, ఇవన్నీ కూడా విన్నాము, తెలుసుకున్నాం. అంటే ఎవరో చెప్పారు, విన్నాం. బట్ నువ్వు తెలుసుకున్నావా? నువ్వు శోధించావా? అప్పుడు నువ్వు జ్ఞాని అవుతావు. లేదంటే నీ యొక్క జీవితమే సమాప్తం అవుతుంది కానీ ఆ జ్ఞానం నీకు లభించదు. అది పండితుల యొక్క ప్రాబ్లం. ఎంతోమంది పండితులు ఉన్నారు, కావాలంటే మీరు గమనించండి. సో ఒక పండితుడు అద్భుతంగా భగవద్గీత చెప్తూ ఉంటాడంట. అంటే శరీరానికి నాశనం ఉంది, ఆత్మకు నాశనం లేదు, ఆత్మ నాశనం కాదు, తడవబడదు, ఆ, అగ్నితో ఆ, ఇది భస్మం కాబడదు అని చెప్తూ ఉంటే సడన్గా ఎవరో వచ్చి, గురుగారు, మీ వైపు చనిపోయింది అని చెప్తారు. అప్పుడు భగవద్గీత పక్కన పడేసి ఓ అని ఏడుస్తూ ఉంటాడు. అలా అలా ఉంటుంది అనమాట. సో నిజమైన జ్ఞానం అనుభవించకపోతే ఇలా ఉంటుంది. చెప్పడానికి ఎన్నెన్ని చెప్పొచ్చు, చెప్పేవన్నీ నీతులే, ఆ, అని చెప్తారు కదా. సో అలాగా అతను అంత దీర్ఘంగా అనర్గళంగా సంభాషణ చేస్తూ ఉంటాడు మృత్యు గురించి. టక్కన ఎవరో వచ్చి మీ వైపు చనిపోయింది అని చెప్తే ఆ భగవద్గీత పక్కన పడేసి ఏడ్చడం మొదలు పెడతాడు. ఆ? సో ఇలా ఉంటుంది మన పరిస్థితి. కాబట్టి నిజమైన జ్ఞానాన్ని తెలుసుకోవడం అనేది ఎంత అవసరం అనేది మనం గుర్తించాలి. ఓకే. సో అలాగుంటుంది. ఇక్కడ ఏంటంటే నేను రోగినని తెలుసుకుంటే ఆరోగ్య మార్గాన్ని వెతుకుతాం. నేను రోగి అని తెలుసుకోవాలి కదా ఫస్ట్. నేను పండితుడిని నేను అజ్ఞాని అని తెలుసుకుంటే జ్ఞానాన్ని వెతుకుతాం. వీళ్ళకి ఎలా ఉంటుందంటే, పండితులు నాకు అన్నీ తెలుసు అనే అహంకారంతో వీగిపోతూ ఉంటారు. ఇక వాళ్ళకి అస్సలు మార్గం దొరకదు కాక దొరకదు. జ్ఞాన మార్గం దొరకదు అంతే. మీరు కావాలంటే గమనించండి, ఎవరన్నా మీ చుట్టుపక్కల ఉంటారు కదా, బ్రహ్మాండమైన పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సంస్కృత శ్లోకాలు, సో పటా 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 ఎన్ని శ్లోకాలు అంటే అది చెప్పేస్తారు. మీరు వాళ్ళ ముందు కూర్చొని, గురుగారు కొద్ది ధ్యానం చేయండి అంటే, ధ్యానం ఏంట్రా, కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది? సో ఈ చదువు ఆ చదువు, ఈ సంస్కృతం నేర్చుకో, ఈ పద్యాలు వల్లివేయి. సో ఇవన్నీ చేస్తే నువ్వు గొప్ప ఆ, విద్వాంసు, గొప్ప పండితుని అవుతావు, గొప్ప ఆ, ఒక ప్రవచనకర్త అవుతావు అని నీకు ఎన్నో చెప్తారు వాళ్ళు. కళ్ళు మూసుకొని, గురుగారు ఇవన్నీ ఓకే, ఇవన్నీ బుక్కుల్లో ఉన్ని, బుక్కులు అన్నీ అక్కడే ఉంటాయి, ఎప్పుడైనా చదవచ్చు, నేర్చుకోవచ్చు. కానీ కొంత మీ గురించి మీరు అనుభవం పొందండి, మీ లోపలికి వెళ్ళండి అంటే అసలు ఒప్పుకోకూడదు. ఆ ధ్యానం గురించి అస్సలు అర్థం కాదు అది. అర్థమైందా? ఇది వాస్తవంగా జరుగుతున్నటువంటిది. సో ఒకరోజు ఓ గురుగారు ఉదయమే లేచి, ఉమ్, ఇంకొక చిన్న కథ ఇది, అంటే జరిగినటువంటి సంఘటన. సో గురువుగారు ఉదయమే లేచి ఒక శిష్యుని పిలుస్తాడు. ఏమంటే, నేను రాత్రి ఒక కల కల వచ్చింది, దాని అర్థం ఏమో చెప్పగలవా అని. ఆ శిష్యుడు, నీ స్వప్నం ఏంటి అని అడగల. నేను నీళ్లు తెస్తాను, ముఖము కాళ్ళు చేతులు కడుక్కోండి ఫస్ట్ అంటాడు. గురువుగారు ముఖం కడుగుతూ ఉంటాడు. మరో శిష్యుడు అక్కడి నుంచి అట్లా వెళ్తూ ఉంటాడు. అతన్ని పిలుస్తాడు. నాకు రాత్రి ఒక స్వప్నం వచ్చింది, దాని అర్థం ఏమిటో చెప్పగలవా అంటాడు. అతడు అంటాడు, మీరు ముఖము కడుగుతుంటే నేను టీ తెస్తాను అని గురుగారు చెప్తారు. చూడండి, వీరిద్దరూ అద్భుతమైన వ్యక్తులు, శిష్యులు. ఆయన అప్పుడేమంటారు గురుగారు, మీరు నా స్వప్నానికి అర్థం ఇచ్చారు. మీరు స్వప్నానికి అర్థం తెలపకుండా, ఓకే, తెలపకుండా అంటే నన్నేం చేశారంటే, ఆ ముఖం కడిగించి టీ తాగించి మరలా స్వప్నంలోకి పోకుండా మీరు చేశారు. అది మంచిదైంది అంటే. అప్పుడు అంటాడు, సో ఆయన
మీరిద్దరు కూడా అద్భుతమైనటువంటి వ్యక్తులు. ఓకే. ఇదిగినా మీరు ఇట్లా చేయకపోయింటే మీ ఇద్దరిని ఆశ్రమం నుంచి ఎలగొట్టేవాడిని అని చెప్తాడు. అంటే ఇద్దరు కూడా ఏం ప్రూవ్ చేసుకున్నారంటే అక్కడ చేయవలసిన పని వాళ్ళు చేశారు కరెక్ట్గా. ఏమని, ఈయన స్వప్నం గురించి అడుగుతున్నాడు. స్వప్నంతో అవసరం లేదు, అవునా కదా. స్వప్నం నుంచి సత్యం తెలుస్తుందా, తెలియదు కదా, అవును కదా. సో ఆ స్వప్నం అయిపోయింది. అయిపోయిన స్వప్నం గురించి విచారించడం ఏంటి. కాబట్టి వీళ్ళు మళ్ళీ స్వప్నంలోకి ఎందుకు పోవడం అని గురుగారిని బయటికి తీసుకోవడానికి ఒకరు నీళ్ళు ఇచ్చారు, ఇంకొకరు టీ తెచ్చిచ్చారు. ఆ విధంగా ఆయన బయటికి తీసుకొచ్చినందుకు గురుగారు వాళ్ళిద్దరిని మెచ్చుకుంటాడు. అర్థమైందా. లేకుండా మీ ఇద్దరిని మీరేమైనా కూర్చొని స్వప్నం ఎట్లొచ్చిందా, అట్లొస్తే ఇది, ఇట్లొస్తే అది, ఏమొచ్చింది, వాటి గురించి విచారించడం మొదలు పెట్టింటే మీ ఇద్దరిని వెళ్ళగొట్టేవాడిని అంటారు. చూడండి ఎలా ఉంటుంది గురువుగారు ఎలా అంటే గురువులు ఎలా టెస్ట్ పెడతారనేది మనకు అర్థమవుతుంది, అవును కదా. సో ఇది అర్థం చేసుకోవాలి. స్వప్నం సత్యం కాదని తెలుసుకోవడానికి శ్రద్ధ, విశ్వాసాలు, జ్ఞానము కాదని తెలుసుకుంటే అప్పుడు ఆ జ్ఞానం సమతం అవుతుంది. అంటే ఈ స్వప్నం గురించి మళ్ళీ విచారించడము, దాని గురించి తెలుసుకోవడము, ఇవన్నీ కూడా అది కరెక్ట్ కాదు. ఓకే. సో అది వీళ్ళిద్దరు చేసినటువంటిది. సో ఆ విధంగా కానీ మనకు నేర్పబడినటువంటి ఉదయం గీత, ఈ ఖురాను, బైబిలు, ప్రతిరోజు చదవాలి, చదివితే కంఠస్థం అవుతుంది, ఇవన్నీ చెప్పడం ప్రారంభిస్తారు, అవునా కదా. సో ఆ విధంగా చెప్పి మనల్ని లోపలికి ఆ యొక్క జ్ఞానాన్ని ప్రవేశపెడుతుంటారు కదా. నిజమైన జ్ఞానం మనకు ఎవరు ఇవ్వరు, అవునా కదా. ఇది మనం గమనిస్తూ ఉంటాం. విశ్వవిద్యాలయంలో నేర్పిస్తారు, ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రేమ గురించి ఎన్నో చెప్పొచ్చు, ఎన్నో పుస్తకాలు చదివి 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 చెప్పొచ్చు. అంత మాత్రాన ప్రేమ వస్తుందా. ప్రేమను తెలుసుకోలేడు. ప్రేమను అనుభవించినప్పుడే అతని ప్రేమ యొక్క నిజమైన ఆ అనుభవం వచ్చేది, అవునా కదా. అదేవిధంగా ఈత గురించి పుస్తకాలు చదవచ్చు, అవునా, రాయొచ్చు, ఎంత వాక్యానమైనా ఇవ్వచ్చు, కానీ ఈత వస్తుందా, రాదు. ఈత వచ్చిన వాడు ఈత గురించి చెప్పకపోవచ్చు కానీ, వాక్యానం ఇవ్వకపోవచ్చు కానీ, కానీ ఖచ్చితంగా వాడికి ఆ ఈత యొక్క అనుభవం ఉంటుంది, అవునా కదా. సో అది ఒక పండితుడు శాస్త్రాలను తీసుకొని, ఓకే, సో ఇట్లా ఇట్లా ఈ విధంగా ఈత గురించి ఎంత చెప్పినా లాభం లేదు కానీ, ఎంత నేర్చుకున్నా ఎన్ని బుక్కులు చదివినా లాభం లేదు. ఆ ఈతను ఒక్కసారి అనుభవించాలి. ఈతను ఒకసారి మనము ప్రారంభించి చేస్తూ చేస్తూ పోతే నిజమైన జ్ఞానం దొరుకుతుంది. అలాగనే ధ్యానం చేయాలి కానీ పండితునిలాగా ఎన్నో గ్రంథాలు చదివి 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 లోపల స్టోర్ చేసుకుంటే లాభంలా. నిజమైన మన జ్ఞానం లభించాలంటే మనలో మనము ప్రవేశించి ఆ లోపల ఆ యొక్క అంతర ప్రయాణం చేసి ఆ యొక్క నిజమైన జ్ఞానాన్ని, నిజమైన అనుభవాన్ని, మన గురించిన మనకు అనుభవాన్ని తెచ్చుకోవాలి. అది లైఫ్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒకసారి, ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా పొందవలసిందే. ఈ జన్మ కావచ్చు, మరో జన్మ కావచ్చు, ఇంకా 10 జన్మలు కావచ్చు, 100 జన్మలు కావచ్చు, అది పొందవలసిందే. దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో మనము నెగ్లెక్ట్ చేసేటువంటి అవకాశమే లేదు. ఇక్కడ ఒక చిన్న ఒక కథనం ద్వారా మీకు ఈ యొక్క పాండిత్యం గురించి మీకు అంటే పాండిత్యం యొక్క పాండిత్యము అని అనుకుంటే అది దాని నుంచి మనకు ఆ, దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లో సత్యం లభించదని చెప్పడానికి ఒక ప్రయత్నం. ఒక చిన్న కథ. ఒక పండితుడు శాస్త్రాలను తీసుకొని అనేక శాస్త్రాల గ్రంథాలు చేతిలో పట్టుకొని, అంటే ఇంకా నాకు పండిత్యం అంతా వచ్చు అని విర్రవీగుతూ ఒక నావ ఎక్కుతాడు. అంటే సముద్రంలో ఒక పడవలో ఎక్కువ కూర్చుంటాడు. ఆ ఆ పడవ నడిపేటువంటి నావికుడు ఉంటాడు కదా. అతనితో అంటాడు, ఏమంటాడంటే, ఈయన పండితుడు కాబట్టి, ఏరా నువ్వు ధర్మశాస్త్రం చదివావా అంటాడు. నావికుడు అంటాడు, అవకాశం దొరకలేదు గురుగారు అంటాడు. అవునా. పండితుడు అంటాడు, అయితే నీ 4 అనాల జీవితం వృధా అయిపోయింది పోరా అంటాడు. అవునా, సరే గురుగారు అంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అడుగుతాడు, ఏమని, నువ్వు ఎప్పుడైనా కావ్యము, సాహిత్యం చదివావరా అంటాడు. నావికుడు అంటాడు, చదవలేదు గురుగారు. అప్పుడు పండితుడు అంటాడు, నీ 8 అనాల జీవితము పోయింది పోరా అంటాడు. అవునా, సరే గురుగారు. ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత తుఫాన్ వస్తుంది, పెద్ద తుఫాన్ వస్తుంది. వచ్చినప్పుడు నావ మునుగుతూ ఉంటుంది, నీళ్లు నావలోకి వస్తాయి. అప్పుడు నావికుడు పండితుడు అడుగుతాడు, మీకు ఈదం తెలుసా గురువుగారు అంటాడు. అతడు అంటాడు, "ఆ, ఈదే అవసరం ఎప్పుడు పడలేదురా." నావికుడు అంటాడు, నాది 8 అనాల జీవనం నాశనం అయిపోయింది, మీది 16 అనాల జీవనం పోయింది గురువుగారు అని చెప్పేస్తాడు. అర్థమైందా. అప్పుడు నావికుడు ఈది బయటకు వస్తాడు, పండితుడు అక్కడే మునిగిపోయి చచ్చిపోతాడు. అర్థమైందా. ఎక్కడ ఏ జ్ఞానం అవసరమో మనం తెలుసుకోవాలి, అవునా కదా.
సో ఇక్కడ ఒక నావలో ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే ఈదడము అనేటువంటి జ్ఞానం మనకు కావాలి. ఆ శాస్త్రాలతో, ధర్మశాస్త్రాలతో, పురాణాలతో, గ్రంథాలతో ఏం పనింది? అవునా కదా? సో ఇది మనము ఈ విధంగా ఆ పాండిత్యం ఎంతవరకు అవసరం అవుతుంది, ఎక్కడ అవసరం అవుతుంది, అది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ విధంగా ఇట్లాంటి పరమ సత్యాలు మనం తెలుసుకోవాలి. అర్థమైందా? సో జీవితంలో కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది. జీవితమైన సాగరంలో స్మరణ శక్తి అంటే నేను ఎన్నో గ్రంథాలు గుర్తుపెట్టుకున్నాను, నాకు ఎంతో అద్భుతమైన ఆ జ్ఞానం నాలో ఉంది అని దాని మీద కూర్చున్న వారు ఖచ్చితంగా మునిగే తీరుతారు. అర్థమైందా? అంటే గ్రంథాలను వల్లవేస్తున్నాను, నేను ఎన్నో గుర్తుపెట్టుకున్నాను, నాకంటే మించిన జ్ఞాని లేడు అని ఎవరైనా విరిగినారంటే, దాని మీద కూర్చున్నారంటే గ్యారంటీ మునిగేది మాత్రం గ్యారంటీ. అర్థమైందా? జీవితంలో మునిగిపోవడం గ్యారంటీ. ఎందుకంటే వస్తుంది, మృత్యు వస్తుంది, కష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. నీ పాండిత్యం ఎందుకు పనికిరాదు? అవును కదా? ఎప్పుడైతే ఎవరైతే ఆత్మ అనే జ్ఞానం తీసుకుంటారో, దాని అనుభవం పొందుతారో, నిజంగా వాళ్ళు గట్టిగా నిలబడతారు. అతనికి ఏం అక్కర్లే, పాండిత్యం అక్కర్లే, భగవద్గీత అక్కర్లే, ఖురాన్ అక్కర్లే, బైబిల్ అక్కర్లే, ఏం అక్కర్లే. అతను ఉదాహరణ మనం చూస్తూ ఉంటాం, ఎంతోమంది జ్ఞానులు అంటే ఎంతోమంది నిజమైన ఆత్మ జ్ఞానులు చూస్తూ ఉంటాం కదా, సాదాసీదాగా ఉంటారు. చెప్పులు లేకుండా తిరుగుతూ ఉంటారు. అయినా కానీ వాళ్ళకి ఆ లోపల ఆత్మ జ్ఞానం వాళ్ళకి దొరికింటది, లేదా ఆత్మను దర్శించింటారు. కాబట్టి వాళ్ళు ఎంత గట్టిగా నిలబడతారంటే, సో ఈ ప్రపంచాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచం యొక్క ఈ యొక్క భ్రమ, భ్రాంతి దీన్ని చూసి నవ్వుతూ ఉంటారు అంతే. లోపల లోపల ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటారు. అర్థమైందా? సో కాబట్టి ఆ యొక్క ఆ అద్భుతమైన జ్ఞానం కలిగేంత వరకు లాభం లేదు, మనం మునిగిపోతాం, గ్యారంటీ, మునిగిపోయేది గ్యారంటీ. అవునా కదా? సో నేనేదో ఒక ఐఏఎస్ ఆఫీసర్నో లేకపోతే ఒక గొప్ప పిహెచ్డి హోల్డర్నో ఇదంతా ఇవన్నీ పెట్టుకొని తిరుగుతుంటారు కదా, వీళ్ళందరూ మునిగేది గ్యారంటీ ఏదో ఒక రోజు. అర్థమైందా? మృత్యు రూపంలో, దుఃఖ రూపంలో, కష్టాల రూపంలో వస్తుంది, వీళ్ళని ముంచుతుంది. అర్థమైందా? వీళ్ళు మునగకుండా తేలేటువంటి పరిస్థితే లేదు వీళ్ళ దగ్గర. అది అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి శ్రద్ధ, స్మరణ, పాండిత్యం ఇది జ్ఞానం కాదు. ఓకే? అజ్ఞానాన్ని దూరం చేయడంలో కత్తితో పోట్లాడితే అవసరం లేదు. అజ్ఞానాన్ని దూరం చేయడానికి కత్తితో పోరాడే అవసరం లేనే లేదు. అవునా కదా? అది అజ్ఞానము అని తెలుసుకోగానే సమాప్తం అయ్యే తీరుతుంది అది. అవునా కదా? సో దీపం వెలగానే చీకటి నశిస్తుందా లేదా? అలాగా. సో దీపం వెలిగించి చీకటిని వెతికినా దొరకదు. దీపం వెలిగినాక ఒక్కసారి దీపం వెలిగింది అనుకోండి, మన లోపల ఉన్న దీపం ఒకటి వెలిగితే ఆ యొక్క అనంత జ్యోతిని మనం దర్శిస్తే ఇంకా చీకటి ఎక్కడుంది? ఇక్కడ అజ్ఞానం ఎక్కడుంది ఇంకా మన జీవితంలో? దానికి తావులేదు కదా. ఆ విధంగా సో ఎప్పటికి కూడా మన అజ్ఞానము ఇతరుల జ్ఞానంతో నశించదు. మన అనుభవమే జ్ఞానము. అంటే మన స్వంత జ్ఞానం సంపాదించుకునేంత వరకు, మన ఆత్మను సందర్శించే వరకు, మన ఆత్మను మనం దర్శించేంత వరకు మన అజ్ఞానం పోదు. ఇతరుల జ్ఞానం గుట్టలు గుట్టలుగా పురాణాలు, గ్రంథాలు తెచ్చి మీ ఇంట్లో పెట్టుకుని మీరేం చేయడానికి సాధ్యం కాదు. మీరు చదవచ్చు, అర్థం చేసుకోవచ్చు, ఇంకోరు చెప్పవచ్చు, అంతవరకే. కానీ మీ సొంత అజ్ఞానం పోవాలంటే మీలో జ్ఞానం ఉదయించాలి. ఆ నిజమైన జ్ఞానాన్ని మీరు, ఆ సత్యాన్ని శోధించి పట్టుకోవాలి. అర్థమైందా? దానికి ధ్యానం ఒక్కటే మార్గము. అర్థమైందా? ఈ విధంగా సో ప్రాణంలోకి అంటే ఇతరుల జ్ఞానం బుద్ధి వరకే ప్రవేశిస్తుంది. అవునా? బుద్ధి వరకే ఇతరుల జ్ఞానం ప్రవేశించేది, ప్రాణంలోకి ప్రవేశించదు. మన జ్ఞానం ఆత్మలోకి వెళ్ళినప్పుడు, ఆ చైతన్యాన్ని మేల్కొల్పినప్పుడు మాత్రమే కలుగుతుంది అనేది సత్యం. ఓకే? సో ఆ విధంగా ఒకరోజు ఏమైందంటే, ఒక ముక్కోపి, సో అతను ఒక చాలా అశాంతిగా ఉంటాడు. అతడు కోపం వల్ల చాలా బాధపడి ఒక గురువు దగ్గరికి వెళ్తాడు. ఓకే? గురువు అతనికి సంసారము వదలమని సన్యాసం ఇచ్చి, ఆ, అంటే ఏమైతుందంటే, ఒక ముక్కోపి అనమాట, అతనికి ఎప్పుడు అశాంతిగా ఉంటాడు. అతడు ఆ కోపం వల్ల చాలా బాధపడుతూ గురువు దగ్గరికి వెళ్తాడనమాట. గురుగారు అతనికి ఏం చేస్తారంటే సంసారం వదిలి సన్యాసం ఇచ్చి అతని పేరు శాంతినాథ్ అని పేరిచ్చి పేరిస్తాడు. ఆ పేరు పెట్టుకొని అతను శాంతిని సాధించుకున్నాను అనుకుంటాడు. శాంతినాథ్ క్రోధాన్ని అణిచి శాంతిని సాధిస్తాడు. ఓకే, చాలా ఖ్యాతి పొందుతాడు. ఆ ఒకరోజు మహానగరంలో ప్రవచనం ఇవ్వడానికి వెళ్తాడు.
ఓకే. ఆ మహానగరంలో ఎవరో ప్రవచనాన్ని పిలుస్తారు. ఎందుకంటే అప్పటికే బాగా పాపులర్ అయిపోయింటాడు ఆయన. శాంతినాథ్, శాంతినాథ్ అని పేరు. అందరూ అతన్ని అలా పిలుస్తూ ఉంటారు. అక్కడ ఒక బాల్య స్నేహితుడు కనపడతాడు ఆ యొక్క ప్రవచనంలో. ఆ స్నేహితుడు ఆ మిత్రుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. మహానుభావ తమరి పేరు ఏంటి అని అతను అడుగుతాడు. శాంతినాథ్ అని చెప్తాడు. ఇలాగే 2 సార్లు అడుగుతాడు. ఆ? మళ్ళా 2, 3 నిమిషాల తర్వాత మళ్ళీ పోయి అడుగుతాడు. క్షమించాలి, మర్చిపోయాను, తమరి పేరు ఏమిటి అని. ఆ? అతడు క్రోధంతో కర్ర పైకి తీసి, శాంతినాథ్, ఇన్నిసార్లు చెప్పిన అర్థం కాలేదా నీకు అంటాడు. అప్పుడు మిత్రుడు అంటాడు, అర్థమైంది, మీరు ఇంకా మారలేదు, కోపంగానే అశాంతుడుగానే ఉన్నారు అని. ఆ? సో అని అప్పుడు ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇలాగా ఇలా ఉంటుంది అనమాట. అంటే మనలో స్వభావం మారలేదు, పేరు మార్చుకున్నాం అంతే. ఇప్పుడు చాలామంది చూస్తుంటాం కదా. సో స్వరూపానంద, ఆ, తర్వాత ఇలాంటి నంద అని చెప్పి, అంటే ఆనందుడు, చాలా చేర్చుకుంటారు పేర్లలో. రకరకాల పేర్లు మార్చుకుంటారు. మార్చుకున్న వాళ్ళ స్వభావం మారలేదు. దానివల్ల ఏంటి ప్రయోజనం? వారిలో ఉన్నటువంటి ఆంతరిక లక్షణాలు, అంతర లక్షణాలు మారలేదు. కోపం పోలేదు, వాళ్ళ వ్యామోహం పోలేదు, మోహం పోలేదు. ఎలాంటి ఈ అరిషడ్ వర్గాలు ఏవి కూడా నియంత్రణలో లేవు. అయినా కానీ పేర్లు మార్చుకుంటే, వేషాధరణ మారుస్తే, తర్వాత తల మీద ఉన్న ఎంటికలు తీసేసి నామాలు, బొట్లు ఇవన్నీ ఎన్ని పెట్టుకుంటే ఏం ప్రయోజనం? ఒక జ్ఞానికి ఏది అక్కర్లా. అర్థమైందా? ఒక ఆత్మజ్ఞానికి ఏది అక్కర్లేదు. అవునా కదా? ఒక ఎలా ఉంటాడంటే, ఒక అతి సాధారణంగా అందరిలో అందరిలో ఒకరిగా, అర్థమైందా, సాదాసీదాగా వెళ్తూ ఎలాంటి ప్రత్యేక వేషాధారణ, భావము, నామాలు, స్మరణాలు ఏవి లేకుండా తిరుగుతూ ఉంటాడు అందరిలో. మీరు గుర్తించలేరు. ఇతనేమో అమాయకుడేమో, పిచ్చివాడేమో అనుకుంటాం మనం. ఒక జ్ఞాని అంత అంటే నిరాడంబరంగా, నిరాళంగా తిరుగుతూ ఉంటాడు. ఇది మనం గుర్తించాలి. కాబట్టి ఇతరులో పొందిన జ్ఞానము లోపలికి వెళ్ళదు మిత్రులారా. అర్థమైందా? వస్త్రాలు, ఇల్లు, సంసారం వదిలి మనం ఎక్కడికో పారిపోవచ్చు. అడవులకు పారిపోవచ్చు. అందరినీ వదులుకోవచ్చు. కానీ నిన్ను నువ్వు వదులుకోలేవు. అర్థమైందా? నీవు నీ వెంబడే ఉంటావు. నీవు నిన్ను మోసగిస్తున్నది నీకు తెలియదు. అంటే నీవు నిన్ను మోసగిస్తున్నట్టు నీకు తెలియను, కానీ నీవు దాన్ని గమనించకపోవచ్చు. అర్థమైందా? మనల్ని మనం మోసగించుకుంటున్నాం అనేది మనకు తెలుస్తుంది, కానీ దాన్ని మనం గమనించము. మనస్సు ఎలాంటిదంటే మహా జిత్తుల మారి. సత్య శోధనలో మనం నిరంతరము మోసగిస్తూ సఫలమవుతూ ఉంటాం. అర్థమైందా? ఇతరుల జ్ఞానాన్ని మనం మన జ్ఞానం అనుకుంటూ ఉంటాం. ఇంతకంటే గొప్ప మోసం ఇంకేం ఉండాలి చెప్పండి? జ్ఞాన సంబంధంలో మనము అద్భుత మోసగాళ్ళం. ఎలాంటి మోసగాళ్ళం అంటే, సో ఎవరిదో జ్ఞానాన్ని మనం మైండ్లో పెట్టుకొని ఇది నా జ్ఞానంగా చెప్పుకుంటూ ఆ, మనం తిరుగుతూ ఉంటాం. మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉంటాం. అయితే మనం గమనించము, అది వేరే విషయము. అయితే ఇతరుల జ్ఞానం నా జ్ఞానం అనుకొని తిరుగుతూ ఉంటాం అంతే. ఓకే. సో ఒక మిత్రుడు రెండవ మహాయుద్ధంలో ఒక ఒక ఓడ మీద ఉంటాడు. అందులో ఒక వ్యక్తి పేకాట రెండు వైపుల నుండి కూడా ఆడుతూ ఉంటాడు. ఒకే వ్యక్తి రెండు వైపుల నుండి పేకాట ఆడుతూ ఉంటాడు. ఓకే. అంటే ఆ యుద్ధంలో ఆ ఓడలో ఉంటాడు. అతనికి టైం పాస్ కాక ఒక వ్యక్తి పేకాట ఆడుతూ ఉంటాడు. ఎట్లా ఆడుతుంటాడు అంటే రెండు వైపులా అతనే. ఓకే. సో రెండో వైపు నుండి అడిగినప్పుడు ఆ రెండో వైపు నుంచి ఆడినప్పుడు మోసగిస్తూ ఉంటాడు. ఓకే. అతనితో ఒకడు అంటాడు, నువ్వు మోసగిస్తున్నావు అని. అతడు అన్నాడు, నాకు తెలుసు నేను మోసగిస్తున్నది, కానీ నేను పట్టుపడను. నేను చాలా తెలివిగలవాడిని. ఇతరులకు మోసగిస్తే పట్టుపడతాను, కానీ నన్ను నేను మోసగించుకుంటే ఎలా పట్టుబడతాను? నన్ను నన్ను నాను మో అంటే నాకై నేనే మోసగించుకుంటే పట్టుబడే ఛాన్సే లేదు. బట్ ఇతరులు మోసగిస్తే ఖచ్చితంగా పట్టుబడతాను. సో ఆ విధంగా చెప్తాడు అతను. ఆత్మజ్ఞాన విషయంలో కూడా పట్టుపడము. ఎందుకంటే నేను జ్ఞానాన్ని బోధిస్తే వినే శిష్యులు చాలామంది ఉంటారు. అవునా? ఇతరుల జ్ఞానాన్ని నా జ్ఞానం అనుకోవడము అతి సూక్ష్మమైన మోసం ఇది. అవునా? సత్య శోధనలో సత్య శోధన చేసేటప్పుడు శ్రద్ధతో, అశ్రద్ధతో, విశ్వాసంతో స్వతంత్రుడు కావాలి. అంటే ఈ సత్య శోధనలో మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా స్వతంత్రం కావాలి. తన అజ్ఞానమును స్వీకరించిన వాడు స్వతంత్రుడు. గుర్తుపెట్టుకోండి. స్వతంత్రుడి చిత్తంలో వివేకము జన్మిస్తుంది ఖచ్చితంగా. ఎవరైతే ఈ అజ్ఞానాన్ని ఒప్పుకొని ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి
అజ్ఞానాన్ని స్వీకరించాలి ఫస్ట్. మనకు మనమే మోసం చేసుకోకూడదు. అర్థమైందా? చాలామంది జరిగేది ఏంటంటే, నేను ఆ బుక్ చదివాను, ఇంత చదివాను, ఇంత తెలుసుకున్నాను కాబట్టి నేను జ్ఞానిని అనుకొని తిరుగుతూ ఉంటారు. అదే 10 మందికి చెప్తూ ఉంటారు కూడా. చెప్పడం మంచిదే. కానీ నువ్వు జ్ఞానివని అనుకొని మోసపోవద్దు అని చెప్తున్నారు ఇక్కడ. ఎప్పుడైతే నీ అజ్ఞానాన్ని నువ్వు ఒప్పుకుంటావో నీవు స్వతంత్రుడు అవుతావు. స్వతంత్రుడు ఎవరైతే అవుతారో వాళ్ళలో వివేకం ఉదయిస్తుంది. వివేకం ఉదయించినప్పుడు మనం కూడా వివేకానంద అవుతాము. అర్థమైందా? వివేకం ఎలా జన్మించునో అనేది మనం స్వతంత్రం అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా మన యొక్క జీవితంలో ఆ వివేకం కోసం, ఆ వివేకం సంపాదించడం కోసం మనం ఏం కావాలి? స్వతంత్రం కావాలి. స్వతంత్రం కావాలంటే అజ్ఞానాన్ని ఒప్పుకోవాలి. ఆ అజ్ఞానం తొలగించుకోవాలంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి. జ్ఞానాన్ని పెంచుకోవాలంటే సాధన పెంచాలి. అవునా? ఆ సాధన చేసుకుంటూ మనలో అజ్ఞానాన్ని తొలగించుకుంటూ అప్పుడు వివేకత్వాన్ని పెంచుకుంటూ అప్పుడు మనం స్వతంత్రం అవుతాం. స్వతంత్రం అవుతే మనం వివేకాన్ని పెంచుకుంటాం. వివేకాన్ని పెంచుకుంటే మన యొక్క జీవితము, ఆ జీవిత పరమార్థాన్ని మనం సంపాదించుకుంటాం. జీవిత పరమార్థాన్ని పొందుతాం. ఇది మిత్రులారా ఈరోజు మనం తెలుసుకున్నటువంటి అంశం. ఇంకా ఏమైనా నెక్స్ట్ అంటే ఈ చాప్టర్లో ఇంకేమైనా మిగిలి ఉంటే కొంతవరకు నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం. ఇక ఈ యొక్క జ్ఞానాన్ని ఓషో అందించిన ఈ జ్ఞానాన్ని, అద్భుతమైన జ్ఞానం మనము తెలుసుకోవడం మనం ఎంతో ధన్యులము చెప్పాలంటే. ఆయన రాసినటువంటి పుస్తకాలు కూడా మీరు అందరూ చదవాలి. ఓకే. ఏ పుస్తకాన్ని వదిలిపెట్టకుండా చదవమని మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్తే.